తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక యాత్ర. విష్ణు పురాణం ప్రథమ అధ్యాయం. ఇది సృష్టి ఆరంభగాథ. మన విశ్వం ఎక్కడి నుండి మొదలైందో చెప్పే ఆధ్యాత్మిక రహస్యం. ఒకసారి ఊహించండి, ఎక్కడా శబ్దం లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేదు, ఏ గాలి కదలిక లేదు, ఏ కాంతి మెరుపు లేదు. అన్నీ ఒక అంతులేని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో మాత్రమే ఉంది ఒక చైతన్యం. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన అనంత సముద్రంపై యోగనిద్రలో విరామమై ఉన్నాడు. ఆయన శ్వాసి సృష్టికి ప్రాణం. ఆయన చూపి కాంతి సూర్యచంద్రుల రూపం. ఆయన మనస్సి సృష్టితత్వానికి మూలం. ఎవరూ లేని ఆ ఆదికాలంలో ఆయనలోనే సృష్టి బీజం నిద్రిస్తోంది. ఒకప్పుడు ఆయన మనస్సులో సంకల్పం కలిగింది, ఇప్పుడు జగత్తును సృష్టించాలి అని. అలా ఆయన నాభిలో నుండి ఒక పద్మం ఉద్భవించింది. ఆ పద్మం ఆ మహాజల సముద్రంలో తేలుతూ ఉంది. ఆ పద్మం నుండి పుట్టాడు బ్రహ్మ. బ్రహ్మ కన్నులు తెరిచి చుట్టూ చూశాడు. ఎక్కడి నుండి వచ్చానో తెలియదు. చుట్టూ అంతులేని నీరు, ఏదీ కనిపించదు, ఎవరూ లేరు. ఆయన మనస్సులో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. నేను ఎవరు? ఈ స్థలం ఏమిటి? నా సృష్టికర్త ఎవరు? అయినా సమాధానం దొరకలేదు. ఆయన చుట్టూ చూసిన దిక్కు తెలియలేదు. ఆ సమయాన లోపల ఒక స్వరం వినిపించింది, తపస్సు చేయుము. బ్రహ్మ దీర్ఘకాలం తపస్సు చేశాడు. కాలం గడిచింది, యుగాలు గడిచాయి. తన ధ్యానంలో తన లోపల ఒక ప్రకాశం వెలిగింది. ఆ ప్రకాశంలో దివ్యరూపుడైన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ఆయన రూపం అద్భుతం, నీలవర్ణం, శాంత స్వరూపం. 4 భుజాలు, శంఖం, చక్రం, గద, పద్మం. ముఖం నుండి జలధర వంటి సౌమ్యత ప్రసరించింది. విష్ణువు మృదువుగా అన్నాడు, బ్రహ్మ, నీవే సృష్టికర్తవు. నా శక్తితో ఈ జగత్తును సృష్టించుము. నేనే నీకు బలం, నేనే నీలో జ్ఞానం, నేనే నీ వెనుక ఉన్న చైతన్యం. బ్రహ్మ భక్తివశుడై నమస్కరించాడు. అప్పుడు విష్ణువు అంతర్ధానమయ్యాడు. తనలోనే ఆయన శక్తిని అనుభవిస్తూ బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు. మొదట ఆయన సృష్టించాడు మహత్తత్వం, అంటే చైతన్యపు మూల రూపం. దానిలోంచి పుట్టాయి 5 భూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ తర్వాత సృష్టి క్రమం విస్తరించింది. ఈ భూతాల నుండి పుట్టిన సమతుల్య శక్తునే ప్రపంచాన్ని నడిపాయి. వాటిలోంచి జీవరాశులు పుట్టాయి: దేవతలు, ఋషులు, మనుష్యులు, జంతువులు, వృక్షాలు. ప్రతి జీవి, ప్రతి రాయి, ప్రతి గాలి తాకుడు అన్నీ విష్ణుతత్వంతో నిండి ఉన్నాయి. ఆయనే సృష్టి, ఆయనే పోషకుడు, ఆయనే లయకర్త. ఈ సందర్భంలో పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయునికి ఇలా ఉపదేశిస్తాడు, మైత్రేయ, ఈ జగత్తంతా విష్ణు యొక్క లీలామయ రూపం. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన నుండి సృష్టి పుట్టింది, ఆయన ద్వారానే కొనసాగుతోంది, చివరికి ఆయనలోకే లయమవుతుంది. మైత్రేయుడు ప్రశాంతంగా విని అడిగాడు, భగవన్, ఈ సత్యాన్ని మనం ఎలా గ్రహించగలం? పరాశరుడు నవ్వుతూ అన్నాడు, భక్తితో, ధ్యానంతో, నామస్మరణతో, బ్రహ్మ తపస్సుతో పొందిన జ్ఞానంలా మనము భక్తితో ఆ చైతన్యాన్ని పొందవచ్చు.
మన శ్వాసలోనూ మన కర్మలోనూ ఓం నమో నారాయణాయ అనే సత్యం ప్రతిధ్వనించాలి. ఇది కేవలం సృష్టి కథ కాదు, ఇది ఒక ఆత్మజ్ఞాన గాథ. సృష్టి మొదలైనట్టే మన లోపల కూడా జ్ఞానం పుడుతుంది. బ్రహ్మకు నాభి పద్మం నుండి వచ్చిన జ్ఞానం మనకు మనసు పద్మం నుండి వెలిసే ఆత్మబోధ. మన జీవితం కూడా అదే సత్యం చెబుతోంది. ఎన్ని గందరగోళాలు వచ్చినా, ఎన్ని ప్రశ్నలు లేవన్నా నిశ్శబ్దంగా కూర్చోండి. మీలో వినండి. ఆ స్వరం మృదువుగా చెప్తోంది, తపస్సు చేయము. అదే శ్రద్ధ, అదే నమ్మకం, అదే దారి. సారం: ప్రపంచం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దివ్య సంకల్పం ఫలితం. మనలో ప్రతి ఒక్కరిలో ఆ దివ్యశక్తి ఉంది. మనం ఆ సత్యాన్ని గుర్తిస్తే ప్రపంచమే మనలో నుండి వికసిస్తుంది. ఇది విష్ణుపురాణం మొదటి భాగం, అంటే సృష్టి ఆరంభ గాథ. తరువాతి ఎపిసోడ్లో బ్రహ్మ సృష్టి విస్తరణ, మన్వంతరాల రూపకల్పన మరియు ధర్మచక్రం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. విష్ణుపురాణం ద్వితీయాధ్యాయం గురించి వినబోతున్నాం. ఇది సృష్టి విస్తరణ, ప్రకృతితత్వం మరియు విష్ణు చైతన్యం ఎలా జగత్తును నడిపిస్తుందో వివరించే భాగం. ఈ కథలో తత్వం ఉంది, జ్ఞానం ఉంది, సత్యం ఉంది. సృష్టి మొదలైన తరువాత మహర్షి పరాశరుడు తన శిష్యుడు మైత్రేయుడికి చెబుతాడు, మైత్రేయ, ఇప్పుడు విను. ఈ జగత్తు ఎలా పుట్టిందో మాత్రమే కాదు, అది ఎలా నడుస్తుందో కూడా తెలుసుకోవాలి. ప్రపంచానికి మూలం ఒకటే, పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఆయనే సృష్టికర్త కాదు, ఆయనే సృష్టిలో అంతర్యామిగా ఉన్న చైతన్యం. ఈ జగత్తు 3 అంశాలపై ఆధారపడి ఉంది: ప్రకృతి, పురుషుడు మరియు కాలం. ప్రకృతి ఆమె 3 గుణాల సమతుల్యం: సత్వం, రజసం, తమసం. ఈ 3 గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు సృష్టి నిద్రిస్తుంది. కాలం ప్రవేశించినప్పుడు ఆ సమతుల్యం కదిలి సృష్టి ప్రారంభమవుతుంది. పురుషుడు అంటే విష్ణువు సాక్షిగా ఉంటాడు. ఆయన కర్త కాదు, కాని ఆయనే సర్వకార్యాల ప్రేరక శక్తి. ఆయన ఉన్న చోటే జీవం కదులుతుంది, ధర్మం నిలుస్తుంది. కాలం అది సృష్టి చక్రానికి గుండె చప్పుడు. కాలమే సృష్టి, స్థితి, లయలను తిప్పుతూ ఉంచుతుంది. పరాశరుడు చెబుతాడు, మైత్రేయ, ఈ 3 మిళితం జరిగినప్పుడు మహత్తత్వం ఉద్భవిస్తుంది. అది జ్ఞానానికి మొదటి ప్రకాశం. దాని నుంచి అహంకారం వస్తుంది, అంటే నేను అనే భావన. ఈ అహంకారం 3 రకాలుగా విస్తరిస్తుంది. 1 సాత్వికం, అంటే దేవతల శక్తులు, మనస్సు, జ్ఞానేంద్రియాల రూపం. రాజసికం, కర్మేంద్రియాలు, క్రియాశక్తి. తామసికం, భూతమాత్రలు, అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం వంటి సూక్ష్మగుణాలు. ఈ భూతమాత్రల నుండి పుట్టినవే పంచభూతాలు: ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి. ఇవే అన్ని లోకాల ఆధారం. తరువాత ఈ భూతాలు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కలిసినప్పుడు ఒక అద్భుతమైన రూపం పుట్టింది. అదే హిరణ్యగర్భం లేదా బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలోనే బ్రహ్మకు జ్ఞానం కలిగి విష్ణువు ఆజ్ఞతో సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. బ్రహ్మ తన ధ్యానంలో విశ్వాన్ని చూశాడు. ప్రతి భాగం విష్ణు రూపమే. దుక్కులు ఆయన భుజాలుగా, నక్షత్రాలు ఆయన నేత్రాలుగా, నదులు ఆయన నాడులుగా, సూర్యుడు చంద్రుడు ఆయన నేత్రాలుగా,
ప్రతిబింబించాయి. అంతా ఒకే శక్తి, అదే వైరాజు రూపం, అంటే విశ్వరూపమైన విష్ణుతత్వం. పరాశరుడు ఇంకా చెబుతాడు, మైత్రేయ, ఈ సృష్టి ఒక్కసారి మాత్రమే జరగదు, సమయం చక్రంలా తిరుగుతుంది. సృష్టి అంటే సర్గ జరుగుతుంది, పునఃసృష్టి అంటే ప్రతిసర్గ జరుగుతుంది. ప్రతి యుగంలో ధర్మం తగ్గిపోతుంది, కలియుగంలో అది ఒక కాలి మీద మాత్రమే నిలుస్తుంది. ఆ సమతుల్యం భంగమవుతోంటే విష్ణువు అవతార రూపంలో దిగిపడి ధర్మాన్ని నిలబెడతాడు. ఇది కాలచక్రం. కృతయుగం, త్రేత, ద్వాపర, కలి ఇవి కేవలం కాలాల పేర్లు కాదు, ఇవి ధర్మబలం తగ్గుతూ వచ్చే దశలు. పరాశరుడు చివరగా మైత్రేయుణ్ణి చూస్తూ చెబుతాడు, మైత్రేయ, జీవి ప్రకృతి బంధంలో ఇరుకుపోయినవాడే, అయినా అతనిలోనే విష్ణు చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని మేల్కొలిపితే బంధం తుడిచిపోతుంది. అదే భక్తి మార్గం, అదే విముక్తిదారి. భక్తితో, ధ్యానంతో, నామస్మరణతో మనలోని అహంకారం కరిగిపోతుంది, మనలోని సాత్విక గుణం వెలుగుతుంది. అప్పుడు మనం గుణాతీత స్థితికి చేరుకుంటాం. అది యోగం కాదు, అది జీవన సత్యం, అదే విష్ణుతత్వం. ఇది విష్ణు పురాణం 2వ ప్రకృతితత్వం, సృష్టి గమన చక్రం మరియు ధర్మస్థితి గురించి ఒక ఆధ్యాత్మిక గాథ. తరువాతి భాగంలో బ్రహ్మ సృష్టి విస్తరణ, మన్వంతరాల పుట్టుక మరియు విష్ణు అవతారాల ఆవిర్భావ గాథ వినబోతున్నాం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 3వ అధ్యాయం. ఇది సృష్టి విస్తరణ గాథ. మనుష్యలోకానికి మూలమైన మనువ్యవస్థావిర్భావం. దేవతలు, అసురులు, నాగులు, పక్షులు ఎలా పుట్టుకొచ్చాయో చెప్పే అద్భుతమైన భాగం. సరే, సృష్టి ప్రారంభమైన తర్వాత పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయునికి ఇలా చెబుతాడు, మైత్రేయ, విష్ణువు సంకల్పంతో సృష్టి ఆరంభమైందంటే అది కేవలం భౌతికం కాదు. ఆయన చైతన్యం ప్రతి జీవరాశిలో ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ సృష్టి విస్తరించే విధానాన్ని విను. బ్రహ్ముడు సృష్టిని విస్తరించడానికి ముందుగా తన మనస్సులో నుండి పుత్రులను ఉత్పత్తి చేశాడు. మరీచి, అత్రి, అంగిరస, పులస్త్య, పులహ, కృతు, వశిష్ఠ, దక్ష, భృగు, నారద. వీరే మొదటి ఋషులు. వీరి ద్వారానే జ్ఞానం, వేదాలు, ధర్మం ప్రపంచానికి వ్యాపించాయి. ప్రతి మనస్సులో ఒక జ్ఞాన దీపం వెలిగించాలని, ప్రతి యుగంలో ధర్మం నిలవాలని బ్రహ్ముడు సంకల్పించాడు. అలా వేద సంస్కృతి మొదలైంది. తరువాత బ్రహ్మ తన సంకల్పం నుండి స్వయంభువ మనువు మరియు ఆయన భార్య శతరూపాను సృష్టించాడు. ఇవ్వరే మానవలోకానికి ఆది దంపతులు. వారి నుండే మానవజాతి ప్రారంభమైంది. స్వయంభువ మనువుకి 2 పుత్రులు, ప్రియవ్రత మరియు ఉత్తానపాద. వీరిద్దరి ద్వారా భూలోక పాలన ప్రారంభమైంది. ప్రజలకు ధర్మబోధన, రాజధర్మాలు, గృహస్థ ధర్మాలు ఈ కాలంలో స్థిరపడ్డాయి. మనువే మన వాళ్లకు ఆదర్శుడు. అందుకే మన జాతిని మానవులు అని పిలుస్తారు. అతను ధర్మబద్ధ జీవనానికి మార్గదర్శి. ఇప్పుడు దక్ష ప్రజాపతిని విను. దక్షుడు తన కన్యలను మహర్షి కశ్యపుని చేత వివాహం చేశాడు. ఈ దివ్య సంయోగం ద్వారానే లోక విస్తరణ ప్రారంభమైంది.
కశ్యప మహర్షి భార్యల ద్వారా అనేక జీవరాశులు పుట్టాయి. ఆదితి నుండి దేవతలు, దితి నుండి దైత్యులు, దానువు నుండి దానవులు, వినత నుండి గరుత్మంతుడు మరియు పక్షిజాతులు, కద్రువు నుండి నాగులు, సురస, ఇరావతి వంటి భార్యల ద్వారా యక్షులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు పుట్టుకొచ్చారు. ఇలా సృష్టి విస్తరిస్తూ దేవతలు మరియు అసురులు అనే రెండు శక్తుల సమతుల్యం ఏర్పడింది. ఇది విష్ణు యోజన. ధర్మం నిలవాలంటే సమతుల్యం తప్పనిసరి. బ్రహ్మ యొక్క ఈ సృష్టి క్రమం త్రిలోక్య రూపంలో ఏర్పడింది. భూలోకం, భువర్లకం, స్వర్లకం. ఇవి జీవుల కర్మ, జ్ఞానం, ధర్మం ఆధారంగా ఏర్పడిన స్థితులు. అదే సమయంలో పాతాళలోకాలు, జలాంతర్గత భూభాగాలు ఏర్పడ్డాయి. సృష్టి ఒక్కసారి జరగదు. ఒక కల్పం ముగిసినప్పుడు లయమవుతుంది. తరువాత మరో ప్రతిసర్గం అంటే పునఃసృష్టి మొదలవుతుంది. ప్రతి కల్పంలో 14 మనువులు వస్తారు. ప్రతి మన్వంతరంలో దేవతలు, మనుష్యులు, ఋషులు తమ తమ కర్తవ్యాలు నిర్వహిస్తారు. ఇది ఒక దివ్య సమతుల్యం. సృష్టి, స్థితి, లయ. ప్రకృతి చక్రం ఎప్పుడూ ఆగదు. ధర్మం క్రమంగా తగ్గుతూ వస్తుంది. కృతయుగంలో అది 4 కాళ్ళమీద నిలుస్తుంది. త్రేతాలో 3, ద్వాపరంలో 2, కలియుగంలో మాత్రం ఒక్క కాలిమీద మాత్రమే నిలుస్తుంది. ధర్మం తగ్గిపోతే విష్ణువు అవతారాలు దిగివచ్చి సమతుల్యం స్థాపిస్తాడు. అందుకే ప్రతి యుగంలో అవతారాలు ఉద్భవిస్తాయి. ధర్మం నిలబెట్టడానికి, మానవుల మనసుల్లో విశ్వాసం వెలిగించడానికి. పరాశరుడు చివరిగా చెబుతాడు, మైత్రేయ, ఈ సృష్టి అంతా విష్ణు చైతన్య ప్రవాహం. దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు అందరూ ఒకే చైతన్యం నుండి పుట్టారు. జీవుడు ప్రకృతి గుణాల వశంగా కర్మబంధంలో చిక్కిపోతాడు. కాని భక్తి, జ్ఞానం, వైరాగ్యం మార్గాల ద్వారా ఆ బంధాన్ని విడిచి గుణాతీత స్థితికి చేరగలడు. అదే విముక్తి. ధ్యానం, నామస్మరణ, ధర్మాచరణ ఇవే మనకు విష్ణుతత్వానుభవానికి మార్గం. సారమేమిటంటే, బ్రహ్మసృష్టి విస్తరించింది, మనువ్యవస్థ స్థిరపడింది, జీవరాశులు పుట్టాయి, ధర్మానికి మూలాలు ఏర్పడ్డాయి. ఇదంతా ఒక దివ్య ప్రణాళిక. విష్ణులీల, విష్ణు చైతన్యం, విష్ణు కరుణ. ఇది విష్ణు పురాణం తృతీయ అధ్యాయం. సృష్టి విస్తరణ, మనువ్యవస్థ ఆవిర్భావం మరియు అవతారతత్వానికి పునాది వేసిన భాగం. తరువాతి భాగంలో ధ్రువుని ఆత్మజ్ఞాన యాత్ర, ప్రియవర్త వంశగాథ మరియు భక్తి శక్తి ఎలా దివ్య కరుణను ఆకర్షిస్తుందో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం చతుర్థాధ్యాయం. ఇది ఒక చిన్న వయస్సులోని భగవద్భక్తి ద్వారా మహోన్నత స్థానాన్ని పొందిన బాలుడు ధ్రువుడు గురించిన ఆత్మను తాకే గాథ. ఈ కథ మనకు చెబుతుంది, వయస్సు, స్థానం, శక్తి కాకుండా దృఢభక్తి మాత్రమే దేవుని దయను ఆకర్షిస్తుంది. స్వయంభువ మనువుకి 2 కుమారులున్నారు, ప్రియవర్తుడు మరియు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి మరియు సురుచి. సురుచి రాజుకు అత్యంత ప్రియమైనది. సునీతి మాత్రం ధర్మవతి అయి ఉన్నా నిర్లక్ష్యానికి గురయింది. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచికి ఉత్తముడు.
ఒకరోజు ధ్రువుడు చిన్నవాడైనప్పటికీ తండ్రి ఒడిలో కూర్చోవాలని తప్పించాడు. కాని సురుచి అహంకారంతో అడ్డుకొని అంది, "నీవు నా గర్భంలో పుట్టలేదుగా, కాబట్టి రాజు మోకాలిపై కూర్చోవడానికి నీవు అర్హుడు కాను. దేవుని దయవలన నా వంటి జన్మ పొందినప్పుడు మాత్రమే ఈ స్థానానికి చేరగలవు." ఆ మాటలు బాలుడి మనసును తాకాయి. తండ్రి ఏమీ చెప్పలేదు, నిశ్శబ్దంగా చూశాడు. ఆ చిన్న మనసు దుఃఖంతో నిండిపోయింది. తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి అన్నది, "అమ్మా, నేను రాజు మోకాలిపై కూర్చోలేనా? నేను తప్పు చేశానా?" సునీతి తల్లితనంలో కాని జ్ఞానంతో అన్నది, "నా బిడ్డ, ఎవరైనా మనకు దూరమవుతారు, గర్వంతో ప్రవర్తిస్తారు. అది తాత్కాలికం. నిజమైన ప్రేమ, గౌరవం, శ్రేయస్సు ఇవన్నీ విష్ణు కృప ద్వారానే లభిస్తాయి. నీవు ఆయన్నాశ్రయించు, ఆయన కరుణతోనే నీ జీవితంలో వెలుగు నిండుతుంది." అది వినగానే ధ్రువుడు తనలో నిర్ణయించుకున్నాడు, నేను విష్ణువుని సాధించాలి. ఆయనే నా తండ్రి. 5 సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు ఇంటిని వదిలి అడవికి బయలుదేరాడు. అడవి నిశ్శబ్దం, చుట్టూ భయం, కాని అతని మనసు మాత్రం స్థిరంగా ఉంది. మార్గమధ్యంలో నారద మహర్షి దర్శనమిచ్చారు. ఆ బాలుడు నిశ్చలతను గమనించి అడిగారు, "బిడ్డా, ఈ వయసులో నీకు అడవిలో తపస్సు అవసరమా?" ధ్రువుడు తలదించుకొని అన్నాడు, "నా తండ్రి నన్ను తిరస్కరించాడు. తల్లి కన్నీరు కారుస్తుంది. కాని నేనింత చిన్న వయసులోనూ విష్ణువుని చూసి ఆయన ప్రేమ పొందాలని కోరుకుంటున్నాను." నారదుడు సంతోషించి ఆ బిడ్డను ఆశీర్వదించాడు. అతనికి ఒక మంత్రాన్ని బోధించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం నీ మనసులో స్థిరం చెయ్యు, నిశ్శబ్ద ధ్యానం చెయ్యు. విష్ణువు తప్పక నీ ముందుకు వస్తాడు. అప్పటినుంచి ధ్రువుడు అడవిలో తపస్సు ప్రారంభించాడు. మొదట ఫలాలు మాత్రమే తిన్నాడు, తరువాత ఆకులు, చివరికి వాయువుతో జీవించాడు. మనసు ఒక్కటే, విష్ణువుని దర్శించాలి. తన శ్వాస ప్రతిసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ధ్వనిలో కలిసింది. అతని తపస్సు అంత దృఢమైంది. దేవలోకాలు కంపించాయి, దేవతలే భయపడ్డారు. వారు విష్ణువుని ప్రార్థించారు, ప్రభూ, ఈ బాలుడు భక్తి భూమ్యాకాశాల కన్నా బలంగా ఉంది. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, బాలుడి హృదయంలో ఉన్న విశ్వాసం దేవతల కంటే పవిత్రం. అనంతకాంపుతో ఆయన ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యారు. ధ్రువుడు కళ్ళు తెరిచి ఆ దివ్య రూపాన్ని చూశాడు. నీలవర్ణం, 4 భుజాలు, శంఖం, చక్రం, గద, పద్మం, చేతుళ్ళు. ముఖంలో కరుణ, చూపులో సౌమ్యం. విష్ణువు మృదువుగా అన్నాడు, ధ్రువా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిన్ను ధ్రువతారగా నిలబెడతాను. నీవు కాలాంతం వరకు ఆకాశంలో ప్రకాశిస్తావు, నిశ్చలంగా, శాశ్వతంగా. ధ్రువుడు కృతజ్ఞతతో నమస్కరించి కళ్ళు మూసుకున్నాడు. ఆయన తలపై విష్ణువు చేయి పడింది. అప్పటినుంచి ధ్రువుడు దివ్యశక్తిగా మారిపోయాడు. రాజమందిరానికి తిరిగొచ్చాడు ధ్రువుడు. తండ్రి ఉత్తానపాదుమ అతన్ని గాఢంగా ఆలింగనం చేశాడు. సురుచికి క్షమ చూపాడు. సునీతికి గౌరవమిచ్చాడు. అసూయను కరుణతో జయించాడు. అతడు తరువాత భూమిని పాలించాడు. కాని హృదయంలో ఎప్పుడూ విష్ణుని స్మరణ నిలిచి ఉంది. అంత లోకాల్లో అతని దివ్యరూపం ధ్రువతారగా ఆకాశంలో నిశ్చలంగా నిలిచిపోయింది. ఇక్కడ సారం ఏమిటంటే, భక్తికి వయస్సు లేదు, భక్తికి పరిస్థితి అడ్డు కాదు. అసూయను ఎదుర్కొన్నా, బాధలు వచ్చినా విష్ణువుని నమ్మిన హృదయం ఎప్పటికీ నశించదు. ధ్రువుడు చూపించాడు, భక్తి, నిశ్చయం, నామస్మరణ ఉంటే దేవుడు స్వయంగా ముందుకు వస్తాడు.
ఇది విష్ణు పురాణం చతుర్థాధ్యాయం ధ్రువ చరిత్ర. తరువాతి భాగంలో మనం ప్రియవర్త వంశ విస్తరణ మరియు లోక విభాగాల నిర్మాణం గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్లో తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ.